హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు నేను చేయబోయే వీడియో ట్యాక్సేషన్. సో ఈ ట్యాక్సేషన్ ఎవరికి యూజ్ అవుతుందంటే డిగ్రీ స్టూడెంట్స్, దట్ ఈస్ బీకామ్, అదేవిధంగా బీబీఏ, అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్లీ బీసీఏ హానర్స్ వీళ్ళతో పాటు ఎంకామ్, ఎంబీఏ వాళ్ళకు ట్యాక్సేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ట్యాక్సేషన్ టాపిక్స్లో ఈరోజు నేను కవర్ చేసేది మీనింగ్ ఆఫ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, దాంతోపాటు కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ అండ్ డెఫినేషన్ ఆఫ్ పర్సన్ అండ్ ఎస్ఎస్సి, ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్. జనరల్గా ట్యాక్సేషన్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా మెయిన్ టాపిక్స్. ఇవన్నీ కూడా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు ట్యాక్సేషన్ టాపిక్లో వెళ్ళే ముందు దీని గురించి బ్రీఫ్గా చెప్తాను. ట్యాక్స్ గురించి మన ఇల్లు గడవాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. ఇన్కమ్ సోర్స్ లేకుంటే మనం ఏది కొనలేము, మనం బ్రతకడం కూడా కష్టమైపోతుంది. సో ఎలాగైతే మన ఇల్లు గడవాలంటే ఇన్కమ్ కావాలో, అదేవిధంగా ఒక సొసైటీ రన్ చేయాలంటే ఆర్ అదర్వైజ్ ఒక కంట్రీ రన్ చేయాలంటే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్కి, దట్ ఈస్ ఎవరైతే సొసైటీని కానీ కంట్రీని కానీ రన్ చేస్తున్నారో, సో ఆ ఆర్గనైజేషన్కి, ఇక్కడ మనకు ప్రజెంట్లీ ఏంటంటే గవర్నమెంట్, సో దానికి కంపల్సరీ ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. అంటే మీరు అనుకోవచ్చు, అంటే జస్ట్ మనం ప్రింట్ వేసుకుంటే, దట్ ఈస్ మనీ ప్రింట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి, నో, అలా చేయడం కుదరదు. సో కంపల్సరీ ఏముండాలంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. అయితే ఎందుకు ఇన్కమ్ సోర్స్ ఉండాలంటే, కొన్ని సర్వీసెస్ పబ్లిక్కి అది గవర్నమెంటే ప్రొవైడ్ చేయగలుగుతుంది. అది సొంతంగా మనమైతే దాన్ని చేసుకోలేము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ కావచ్చు, నెక్స్ట్ ప్రొటెక్షన్, దట్ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రొటెక్షన్ కావచ్చు, అండ్ కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి మిలిటరీ కావచ్చు. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లైక్ రైల్వేస్ కావచ్చు, ఆర్ ప్రజెంట్లీ మనకు బస్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం సొంతంగా అయితే చేసుకోలేం. దీన్ని రన్ చేయాలంటే హ్యూజ్ మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అంత మనీ రిక్వైర్మెంట్ అనేది ఒక గవర్నమెంట్ ఒకటే ప్రొవైడ్ చేయగలుగుతుంది. అయితే దానికి కూడా అంత హ్యూజ్ అమౌంట్ రావాలంటే, దట్ ఈస్ గవర్నమెంట్కి అంత హ్యూజ్ అమౌంట్ రావాలంటే మనం గవర్నమెంట్కి మనం పే చేస్తే, ఆర్ మనం డబ్బులు ఇస్తేనే ఆ గవర్నమెంట్గా ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ దట్ ఈస్ ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముకొని ఇన్కమ్ సంపాదించడం కాదు కదా. సో కంపల్సరీ మనమే గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాలి. అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే దానికి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. అప్పుడు ఈ పెద్ద పెద్ద సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రన్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో దీన్నే ఇంకో సైడ్ మనం ఈ సైడ్ అనేది ఇన్కమ్, గవర్నమెంట్కి ఇన్కమ్ సైడ్ చూసాం. ఇప్పుడు ఇదే మన సైడ్ తీసుకుంటే, అంటే మన పబ్లిక్, మనం ఎవరైతే ఉన్నామో, సో మన సైడ్ చూస్తే మనం గవర్నమెంట్కి ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో దాన్నే ట్యాక్స్ అని అంటాం. ఓకే, దీన్నే ట్యాక్స్ అని అంటాం. అయితే ఈ ట్యాక్స్ అనేది ఎందుకు మనం పే చేస్తున్నాం అంటే, మనం ఎంతో కొంత సంపాదిస్తున్నాం. సో దీనిపైన, దట్ ఈస్ ఆ ఇన్కమ్ ఏదైతే సంపాదిస్తున్నామో దీంట్లో కొంత అమౌంట్ మనం గవర్నమెంట్ పే చేస్తే, అప్పుడు గవర్నమెంట్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేయగలుగుతుంది. లైక్ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా హాస్పిటల్స్ ఫ్రీగా రన్ చేస్తుంది, అదేవిధంగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మనం ఏ రూపాయి పే చేయడం లేదు గవర్నమెంట్ పోలీస్కి శాలరీస్ కింద. సో అది రన్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళకి శాలరీస్ పే చేయాలి. మిలిటరీ రన్ చేయాలంటే వాళ్ళకి శాలరీస్ పే చేయాలి. ఇవంతా కూడా గవర్నమెంట్కి ఏంటంటే ఇన్కమ్ ఉంటేనే పే చేస్తుంది. ఆ ఇన్కమ్ అనేది మనమే గవర్నమెంట్కి ఇస్తున్నాము. సో దీన్నే ట్యాక్స్ అని అంటాం. ఓకే, సో ఇది ట్యాక్స్ అనేది మీనింగ్. అయితే ఇప్పుడు ఇది చూడండి, ఈ ట్యాక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే దట్ ఈస్ పూర్వం నుండే ఉంది. అంటే రాజుల కాలం నుండే ఈ ట్యాక్సేషన్ అనేది ఉంది. బట్ ఒక పద్ధతి పరంగా లేదు. అక్కడ దట్ ఈస్ ఎవరైతే ఇండివిజువల్స్ ఉండేవాళ్ళో, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి గవర్నమెంట్, దట్ ఈస్ రాజులు, కింగ్స్,
వాళ్ళ దగ్గర నుండి కొంత అమౌంట్ వసూలు చేసేవాళ్ళు. అప్పుడే ఈ ట్యాక్స్ అనేది ఉంది. అయితే ఒక సిస్టమేటిక్ వేలో లేదు. అయితే ఇది ఇప్పుడు మనకు సిస్టమేటిక్ వేలో వచ్చిందంటే ఈ 1850లో అంటే అప్పుడు మనకు పీరియడ్ ఏది, బ్రిటిష్ పీరియడ్. సో బ్రిటిష్ పీరియడ్ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు 1850లో సర్ జేమ్స్ విల్సన్ అనే ఒక బ్రిటిష్ అఫీషియల్, దట్ ఈస్ బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను మన కంట్రీలో, దట్ ఈస్ మన ఇండియాకి అతను అప్పట్లో ఫినాన్స్ మినిస్టర్. ఇతను ఈ ట్యాక్సేషన్ అనేది మనకు తీసుకొచ్చారు, ఈ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఓకే, అయితే ఈ ట్యాక్స్ ఏదైతే పదం ఏదైతే ఉందో ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే దట్ ఈస్ లాటిన్ వర్డ్. ట్యాక్సేషన్ ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నాం, ట్యాక్స్ అని ఏదైతే అంటున్నామో అది లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్లో ట్యాక్సేర్ అంటాం, TAXARE, ట్యాక్సేర్ ఆర్ ట్యాక్సో అన్న లాటిన్ పదం నుండే మనకి ట్యాక్సేషన్ పదం అనేది వచ్చింది. అయితే ఆ ట్యాక్సర్ కావచ్చు, ఆ ట్యాక్సో కావచ్చు. సో దాని యొక్క మీనింగ్ ఏమంటే టు డిటర్మైన్ అని దాని మీనింగ్. టు డిటర్మైన్ అంటే మన తెలుగులో చెప్పాలంటే ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ నుండి మనం నిర్ణయించుకుంటున్నాము అన్నది పాయింట్ ఇప్పుడు వస్తుంది. సంథింగ్ డిటర్మైన్డ్. సో ఒక బేస్ చేసుకున్నాం అంటే ఇక్కడ టు డిటర్మైన్ అంటే ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే ట్యాక్స్లో ఇన్కమ్ ఉంది, ఆ బేస్ చేసుకొని దాని బేస్లో మనం ఏం చేస్తాం, ఇంత ట్యాక్స్ ఇతను పే చేయాలి అంటున్నాం కదా, టు డిటర్మైన్ అన్న మీనింగ్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ట్యాక్సేర్ ఆర్ ట్యాక్సో అన్నది టు డిటర్మైన్ మీనింగ్లో మనం ఇప్పుడు మనకు ప్రజెంట్ వర్డ్ ఏదైతే ట్యాక్స్ ఏదైతే ఇది వచ్చింది. ఓకేనా, సో బ్రీఫ్గా ఇది చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్యాక్స్ ఏదైతే మనకు 1850లో వచ్చిందో దీంట్లో చేంజెస్ ఇప్పుడెప్పుడు జరిగిందంటే బేసిక్గా 1850లో వచ్చింది మనకు ట్యాక్సేషన్ తోటి సిస్టమ్ తీసుకొచ్చారు బ్రిటిషర్స్. దీని తర్వాత అప్పట్లో కూడా పెద్ద క్లారిటీ లేదు, 1850లో తీసుకొచ్చారు సిస్టమ్ని. బట్ దాని చేంజెస్ అనేది మనకు మ్యాక్సిమం జరిగింది ఏంటంటే 1886లో కొన్ని చేంజెస్ చేశారు. అంటే ఎవరి దగ్గర ఎంత వసూలు చేయాలి ట్యాక్స్ అన్న పాయింట్లో సమ్ క్లారిటీస్ అప్పుడు తీసుకొచ్చారు 1886లో. మళ్ళీ దాని తర్వాత చేంజెస్ అనేది 1918లో, అంటే దట్ ఈస్ 19th సెంచరీలో. ఈ 1918లో కొన్ని చేంజెస్ చేశారు. దాని తర్వాత ఫైనల్గా 1922లో మ్యాక్సిమం ఈ ట్యాక్సేషన్ చేంజెస్ అన్నీ కూడా చేశారు. అంటే పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేసింది. దీనికంటే ఒక సపరేట్గా డిపార్ట్మెంటే పెట్టేశారు. సో ట్యాక్సేషన్ కంటూ సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి ఆ బ్రిటిషర్స్ ఏంటంటే ఒక ఫుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో దీని ఒక క్లియర్ కట్గా సిస్టమ్ తీసుకొచ్చారు. ఓకే, సో ఈ 1922 తర్వాత మళ్ళీ మనకు ఫ్రీడమ్ రావడం, దట్ ఈస్ 1947లో ఫ్రీడమ్ రావడం. దాని తర్వాత మన గవర్నమెంట్ దట్ ఈస్ మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే మనకు మెయిన్ కాబట్టి గవర్నమెంట్ రన్ చేయాలంటే దానికి ఇన్కమ్ ఉండాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ని ఏదైతే 1922లో మ్యాక్సిమం చేంజెస్ చేసిందో దాన్నే బేస్ చేసుకొని ఒక యాక్ట్ కింద, అంటే 1961లో దీన్ని యాక్ట్ కింద తీసుకొని వచ్చి ఫిక్స్ చేశారు. ఓకే, దిస్ ఈస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ట్యాక్సేషన్. ఓకేనా, సో ఈ చిన్న వడికాల హిస్టరీతో ఇంకా మనం ముందు టాపిక్కి వెళ్దాం. ఓకే, సో మీనింగ్ ఆఫ్ ట్యాక్స్. ఈ మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇక్కడ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్ అనేది మనకు మెయిన్ డిపార్ట్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఇది ఏ యాక్ట్ ఆల్రెడీ ముందే చెప్పాను, 1961 యాక్ట్ కింద దీన్ని తీసుకొచ్చారు. అయితే మీనింగ్ కూడా ఆల్రెడీ మీకు ఈ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే మీనింగ్ కూడా చెప్పేశాను. ఇట్స్ నథింగ్ బట్ మీనింగ్ అంటే గవర్నమెంట్ రన్ చేయాలంటే కంపల్సరీ ఇన్కమ్ సోర్స్ కావాలి. సో ఆ ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకి ఎలా వస్తుంది గవర్నమెంట్ కంటే మనం ఏదైతే గవర్నమెంట్ పే చేస్తామో అదే వాళ్ళకు ఇన్కమ్ సోర్స్. కాబట్టి దట్ ఈస్ దాన్ని ఇక్కడ మన గవర్నమెంట్కి ఏదైతే మనం పే చేస్తున్నామో దాన్ని ఇక్కడ ట్యాక్స్ అని అంటున్నాము. ఓకేనా, ఎస్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు ట్యాక్సేషన్ అన్నాం, దట్ ఈస్ ట్యాక్స్ అన్నాం, ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం. ఓకే, గుడ్. అయితే ఈ ట్యాక్సేషన్ ఏదైతే ఉందో దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్.
ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుంటే డైరెక్ట్ అనే పదానికే మీకు మీనింగ్ అడిగి తెలుస్తుంది. డైరెక్ట్ అంటే ఏంటి? దట్ ఈస్ ఒక గవర్నమెంట్, ఒక ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన ఎవరు లేరు అన్నది పాయింట్. అలాంటి మీకు మీనింగ్ డైరెక్ట్ అంటే మీనింగ్ తెలుస్తుంది. అంటే మనం ఎవరితో డీల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరు లేరు అంటే అది మనం డైరెక్ట్గా డీల్ చేస్తున్నాము అంటాం కదా. సో అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మధ్యలో ఇక్కడ ఎవరు లేరు, డైరెక్ట్గా ఒక ఇండివిజువల్ అంటే వ్యక్తి. సో ఒక వ్యక్తి గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నాడో సో ఈ డైరెక్ట్ అతనే పే చేస్తున్నాడు కాబట్టి దీన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాం. ఓకే, సో అయితే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏవేవి వస్తాయి, ఏ ట్యాక్సెస్ అయితే గవర్నమెంట్ దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తున్నాయంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ మనం డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుందాం. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి ఏదైతే అతను సంపాదించాడో అంటే ఎవ్రీ మంత్ అతను శాలరీ తీసుకుంటాడు కదా. సో ఆ శాలరీ టోటల్ 1 year గాను ఎంతైతే టోటల్ శాలరీ అయిందో దీనిపైన అతను ఆ ఇండివిజువల్ గవర్నమెంట్కి అమౌంట్ పే చేస్తాడు. అయితే ఎంత పే చేయాలనేది గవర్నమెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ మొత్తం క్లియర్ కట్గా ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది. దాన్ని పట్టించి అతను ఎంత పే చేయాలి ట్యాక్స్ అనేది ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి దాని తగ్గట్టు అతను పే చేసుకుంటాడు. దీన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇండివిజువల్ గురించి చెప్పాను, అతను శాలరీ పట్టించన్నాం. రెండోది ఇప్పుడు బిజినెస్ ఉంటుంది. సో బిజినెస్లో ఎలాగా ఇన్కమ్ వాళ్ళు దట్ ఈస్ టోటల్ 1 year గాను ఎంత బిజినెస్ చేశారో ఆ బిజినెస్లో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఆ బిజినెస్ మ్యాన్ ఏంటంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడు. అలాంటిది మనం ఏమంటాం అంటే కార్పొరేషన్ ట్యాక్స్ అని అంటాం. మూడవది సెక్యూరిటీస్ ట్యాక్స్. సెక్యూరిటీస్ ట్యాక్స్ వచ్చేసరికి సెక్యూరిటీస్ అంటేనే అందులో షేర్స్, డిబెంచర్స్, ఫోరెక్స్, డెరివేటివ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది సెక్యూరిటీస్లో. కాబట్టి ఒక వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఇండివిజువల్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, వీళ్ళు సెక్యూరిటీస్ దట్ ఈస్ సేల్ చేసేటప్పుడు ఏదైతే బెనిఫిట్ వస్తుందో అలాంటి దానిపైన గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తుంటుంది. ఇది మన సెక్యూరిటీస్ ట్యాక్స్ అంటాం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్ అన్నప్పుడు దీనికి ఆపోజిట్ ఒకటి ఉంది, రెవెన్యూ గెయిన్ అని. సో రెవెన్యూ గెయిన్ అంటే ఒక బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ తీసుకుంటే బిజినెస్లో డైలీ సేల్స్ అనేది జరుగుతుంది. సో ఈ సేల్స్ ఏదైతే జరుగుతుందో దీన్ని మనం రెవెన్యూ ఇన్కమ్ అంటాం. అంటే ఆ సేల్స్లో అతనికి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని రెవెన్యూ ఇన్కమ్ అంటాం. అంటే డైలీ జరిగేదాన్ని రెవెన్యూ ఇన్కమ్ అంటాం. అదే క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసరికి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది బిజినెస్లో. ఎప్పుడో ఒకసారి ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బిఫోర్ ఒక ల్యాండ్ కొన్నాం లేదా ఒక బిల్డింగ్ కొన్నాం. సో దీన్ని ఇప్పుడు మనం అమ్ముతున్నాం. అప్పుడు కొనేటప్పుడు సపోజ్ 20 lakhs పెట్టి కొన్నాము, ఇప్పుడు దాని వాల్యూ 1 crore మార్కెట్ వాల్యూ అనుకుందాం. ఇప్పుడు ఈ 1 crore 20 lakhs మనం పర్చేస్ చేసి తీసేస్తే మిగతా 80 lakhs ఏదైతే ఉందో ఇది మనకు బెనిఫిట్ కాబట్టి దీనిపైన గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేయాలి. సో అయితే ఈ అసెట్ ఏదైతే అమ్ముతున్నామో ఇది రెగ్యులర్గా మనం అమ్మడం లేదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది బిజినెస్లో, అంతేగాని రెగ్యులర్గా అయితే జరగదు. ఇలాంటి ఇన్కమ్ ఏదైతే వచ్చిందో దీన్ని మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. సో దీనిపైన ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నామో దీన్నే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. దాని తర్వాత గిఫ్ట్ ట్యాక్స్. గిఫ్ట్ ట్యాక్స్ అనేది, గిఫ్ట్ అంటే మనం ఏంటి, జస్ట్ ఎవరికైనా మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాం. గిఫ్ట్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, దట్ ఈస్ ఏదైనా ఒక మనకు నచ్చి ఎవరికైనా మనం బెనిఫిట్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఇస్తున్నాం, దాన్ని మనం గిఫ్ట్ అంటాము. సో ఇలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ 20 lakh rupees అతని ఇన్కమ్ ఉంది పర్ ఇయర్. అయితే అతను ఏం చేస్తాడంటే ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ఎక్స్ట్రా ఎంతైతే ఇన్కమ్ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs వరకు ట్యాక్స్ లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మిగతా 15 lakhs పైన అతను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 15 lakhs ఇతను ఏం చేస్తాడంటే ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి 15 lakhs తీసుకెళ్ళి ఒక ట్రస్ట్కి ఇచ్చేస్తాడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇచ్చేసి గవర్నమెంట్కి చూపిస్తాడు, నా దగ్గర ఏం లేదు, ఓన్లీ నాకు ఉండేది మిగిలిన 5 lakhs,
మిగతా 15 lakhs నేను గిఫ్ట్ కిందకి ఇచ్చేసాను, ట్రస్ట్కి, ఆర్ఫెన్ హోమ్కి నేను ఇచ్చేసాను అని చెప్పేసి చూపిస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ అతని దగ్గర ఏం లేదు కాబట్టి గవర్నమెంట్ వసూలు చేసి కుదరదు. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ ముందే ఏం ప్లాన్ చేసిందంటే, నువ్వు ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఆ గిఫ్ట్ పైన కూడా నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిందే. అంటే నువ్వు 15 lakhs ఏదైనా ట్రస్ట్కి ఇచ్చినప్పుడు ఆ 15 lakhs పైన నువ్వు గవర్నమెంట్కి గిఫ్ట్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిందే. కాబట్టి అక్కడ కూడా ఏమంటావు, ట్యాక్స్ని అవాయిడ్ చేసి పోతారు. అలాంటప్పుడు ఇండివిజువల్ ఎవరు కూడా ఆ విధంగా చేయరు. కాబట్టి గవర్నమెంట్ ఎన్ని విధాలుగా దట్ ఈస్ ట్యాక్స్ అనేది వసూలు చేయాలో, నెక్స్ట్ ఎన్ని విధాలుగా దట్ ఈస్ ఇండివిజువల్స్ అవాయిడ్ చేయడానికి చూస్తారో దాని అంతా కూడా కంట్రోల్ చేసింది సిస్టమ్ తీసుకొచ్చింది. దానిపైన దట్ ఈస్ గిఫ్ట్ ట్యాక్స్ అనేది పే చేస్తాము. దెన్ లాస్ట్ ఇస్ ద వెల్త్ ట్యాక్స్. వెల్త్ అంటేనే ప్రాపర్టీ. సో మనకు దట్ ఈస్ ఇల్లు ఉంది, ఇప్పుడు దానిపైన మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం. జనరల్గా మనం తెలుగులో ఈ పదం వాడుతూ ఉంటాం, ఇంటి పన్ను అంటాం. ఇంటి పన్ను ఈజ్ నథింగ్ బట్ వెల్త్ ట్యాక్స్. సో ఇది మనకు దట్ ఈస్ గవర్నమెంట్ కంపల్సరీ, మన ప్రాపర్టీ పైన గవర్నమెంట్ కంపల్సరీ ట్యాక్స్ పే చేయాల్సిందే. సో ఇలాంటి దాన్ని మనం ఏమంటే వెల్త్ ట్యాక్స్ అంటాం. సో ఇదంతా కూడా మనం ఏంటి, డైరెక్ట్ ట్యాక్సెస్ కన్నా ఇది వస్తుంది. అంటే ఒక ఇండివిజువల్ డైరెక్ట్ గవర్నమెంట్కు పే చేయాల్సింది, దీన్ని అవాయిడ్ చేసి కుదరదు. ఇది డైరెక్ట్ ట్యాక్సెస్. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది చూసాం, దీనికి ఆపోజిట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ఏంటి, ఒక ఇండివిజువల్, ఇంకోటి ఈ పక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఉంది. సో ఇండివిజువల్, గవర్నమెంట్, ఈ మధ్యలో ఎవరు లేకుంటే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అన్నాము. ఈ మధ్యలో దట్ ఈస్ ఎవరైతే కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారో దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది. సో కంపెనీ తన సేల్స్ అనేది ఏజెన్సీ వాళ్ళకి స్టాక్ సేల్ చేస్తారు. ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారు, రీటైలర్కి స్టాక్ సేల్ చేస్తారు. రీటైలర్ ఏం చేస్తాడు, ఒక కస్టమర్కి స్టాక్ సేల్ చేస్తాడు. కాబట్టి ఇంతమంది మధ్యలో దట్ ఈస్ ప్రొడ్యూసర్ దగ్గర నుండి కన్స్యూమర్ వరకు మిడిల్ మ్యాన్ అనేది వచ్చి దట్ ఈస్ ప్లే చేస్తుంటారు దీంట్లో రోల్. అయితే దట్ ఈస్ స్టాక్ ఏదైతే సేల్ చేస్తున్నాడో ఈ కన్స్యూమర్ అయితే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయడం లేదు. ఎలా పే చేస్తున్నాడు, కన్స్యూమర్ రీటైలర్కి ట్యాక్స్ పే చేస్తున్నాడు. అంటే అలాంటి మనం చూస్తుంటాం. ఇప్పుడు సపోజ్ మీరు సూపర్ మార్కెట్లో ఏదైనా కొన్నారు ప్రోడక్ట్, సో దానిపైన బిల్లో మనకు ఆల్రెడీ ట్యాక్స్ వసూలు చేసి బిల్ చేస్తుంటాడు. అంటే ఏంటి, కస్టమరు రీటైలర్కి ట్యాక్స్ పే చేస్తున్నాడు. రీటైలర్ ఏం చేస్తాడు, ఏజెన్సీ వాళ్ళకు ట్యాక్స్ పే చేస్తాడు. ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీకి ట్యాక్స్ పే చేస్తారు. కంపెనీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తుంది. కాబట్టి దట్ ఈస్ కన్స్యూమర్ డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడం లేదు. సో కాబట్టి ఈ వేరే వాళ్ళు మధ్యలో పే చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాము. ఓకేనా. సో దాని తర్వాత ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుంది. దీంట్లో ఏవేవి వస్తాయి, ఒకటి ఫస్ట్ వన్ ఇది సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు ఆల్రెడీ మీకు సేల్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి, దట్ ఈస్ కన్స్యూమర్ నుండి రీటైలర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, రీటైలర్ నుండి ఏజెన్సీ వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఏజెన్సీ నుండి కంపెనీ ట్యాక్స్ వసూలు చేస్తుంది, కంపెనీ నుండి గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేస్తాను. ఇదంతా కూడా ఇట్స్ నథింగ్ బట్ సేల్స్ ట్యాక్స్. ఓకే. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండోది సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ అనేది సపోజ్ మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాం. సో రెస్టారెంట్లో మనం దట్ ఈస్ ఫుడ్ తీసుకున్న తర్వాత బిల్ పే చేసేటప్పుడు బిల్లో ఆల్రెడీ వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో అంటే ఎక్కడైనా సరే సర్వీసెస్ ఎక్కడైతే జరుగుతుంటో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ, రైల్వేస్, వీటిలంతా కూడా ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ అనేది కంపల్సరీ మనం పే చేస్తున్నాం. మనం దాన్ని పెద్దగా పట్టించుకోగానే కానీ దాంట్లో ఇంక్లూడ్ అయిపోయింది. అవంతా కూడా సర్వీసెస్ అనేది ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇది ఆల్రెడీ మీకు అందరికి తెలిసిందే, ఇదేంది కొత్త విషయం అయితే కాదు. కాబట్టి ద నెక్స్ట్ ఇస్ ద ఆక్ట్రైడ్ డ్యూటీ. ఆక్ట్రైడ్ డ్యూటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరిలో ఏదైనా కంపెనీ వెహికల్ వచ్చింది. కంపెనీ వెహికల్ అంటే సేల్స్ కోసం అని చెప్పేసి కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా వాళ్ళే స్టాక్ డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళే సేల్ చేసుకుంటుంటారు. లైక్ లిక్విడ్ బ్లూ కావచ్చు, ఆర్ క్లోత్స్, బట్టలు కావచ్చు,
ఆర్ ఇంకేదైనా ప్రోడక్ట్స్ లైక్ మస్కిటో కాల్స్ ఆర్ బల్బులు, ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మీ ఊర్లో మా ఊర్లో తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు. అయితే ఆ కంపెనీ వెహికల్ ఎప్పుడైతే లోపలికి వస్తుందో ఆటోమేటిక్గా లోకల్ మున్సిపాలిటీ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమందిని పెట్టుంటారు ఏజెంట్స్గా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే వెహికల్ ఎంటర్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు కంపల్సరీ గేట్ కట్టాలి, లోపలికి వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తుంది. ఆటోమేటిక్గా ఆ వెహికల్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక్కడ పే చేయాల్సింది. ఇలాంటి దాన్ని మనం ఏమంటాం ఆక్ట్రైట్ డ్యూటీ అంటాం. దాని తర్వాత కస్టమ్స్ డ్యూటీ. సో కస్టమ్స్ డ్యూటీ అనేది సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ ఫారిన్ నుండి స్టాక్ తెప్పిస్తున్నాడు బయట, దట్ ఈస్ ఫారిన్ నుండి స్టాక్ తెప్పిస్తున్నాడు. సో ఈ ఫారిన్ నుండి స్టాక్ ఏదైతే తెప్పిస్తున్నాడో మేబీ అతను దట్ ఈస్ షిప్ ద్వారా తెప్పిస్తాడు, అంటే హార్బర్లో స్టాక్ దిగుతుంది, ఆర్ ఫ్లైట్ ద్వారా స్టాక్ తెప్పిస్తున్నాడు, ఎయిర్పోర్ట్లో స్టాక్ దిగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి రిలీజ్ చేయాలంటే కంపల్సరీ దట్ ఈస్ గవర్నమెంట్కి కస్టమ్స్ డ్యూటీ పే చేస్తేనే వాళ్ళు స్టాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీన్ని కస్టమ్స్ డ్యూటీ అంటే. అదేవిధంగా సపోజ్ ఒక ఇండివిజువల్ దట్ ఈస్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, గవర్నమెంట్ సపోజ్ గోల్డ్ అనుకోండి, ఎగ్జాంపుల్ గోల్డ్ ఇన్ని గ్రాములు పర్మిషన్ ఇస్తారు. అయితే దానికన్నా ఎక్స్ట్రా గోల్డ్ తెచ్చుకుంటే ఎక్సెస్ గోల్డ్ ఏదైతే తెచ్చావో దానిపైన గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. దీన్ని మనం కస్టమ్స్ డ్యూటీ అని అంటాం. ఓకే. దాని తర్వాత వ్యాట్, విఏటి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ వ్యాట్ అనేది మనకు మన ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే 2005 నుండి ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు దీన్ని తీసుకున్నారు వ్యాట్ని. అయితే అంతకుముందు వ్యాట్ వేరే దట్ ఇస్ వరల్డ్ వైడ్ అయితే ఉన్నింది, కానీ మన ఇండియాలో అయితే 2005లో మనం తీసుకున్నాం. ఈ వ్యాట్ మీనింగ్ ఏంటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు దీనికంటే ముందు అంటే 2005 కంటే ముందు ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత టోటల్ ట్యాక్స్ అంటే దట్ ఈస్ ద ప్రోడక్ట్ పైన ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పే చేసేస్తుంది. పే చేసేసి దానిపై నెట్గా వాడికి స్టాంప్ వేసి ఉంటారు, ఇన్క్లూసివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని. ఆల్రెడీ మీరు కూడా చూసి ఉంటారు, ఇన్క్లూసివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఆ ప్రోడక్ట్ పైన ఉంటుంది. అయితే అక్కడ ట్యాక్స్ కట్టింది ఎవరు? కంపెనీ ఒకటే కట్టింది. మరి మిగతా ప్లేసెస్ ఇప్పుడు కంపెనీ నుండి స్టాక్ ఎక్కడికి వస్తుంది? C&Fకి వస్తుంది. C&F అంటే క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్. అక్కడికి వస్తే స్టాక్ వస్తుంది. అక్కడ నుండి C&F నుండి సూపర్ స్టాకిస్ట్కి స్టాక్ వస్తుంది. సూపర్ స్టాకిస్ట్ నుండి స్టాకిస్ట్కి స్టాక్ వస్తుంది. స్టాకిస్ట్ నుండి రీటైలర్కి స్టాక్ వస్తుంది. అంటే ఇంతమంది మిడిల్లో ఈ ఒక ప్రోడక్ట్ ద్వారా మిడిల్ మెన్ చాలామంది ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. ఆ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే వీళ్ళందరూ ట్యాక్స్ పే చేస్తున్నారంటే లేదు. కంపెనీ అక్కడ ట్యాక్స్ పే చేసింది, ఫైనల్గా ఇక్కడ ప్రోడక్ట్ అనేది కన్స్యూమర్కి చేరిపోయింది. ఇలాంటి ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి మిస్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఎన్ని చోట్ల ఈ సేల్స్ అనేది జరుగుతుందో ప్రతి చోట గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది వసూలు చేసేందుకు అవకాశం అనేది కలుగుతుంది. ఇక్కడ ఎన్ని చోట్లైనా ఇంకా చేతులు మారినా కూడా ఆటోమేటిక్ గవర్నమెంట్ అయితే ట్యాక్స్ అనేది మిస్ కాదు. కాబట్టి బెనిఫిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది గవర్నమెంట్. సో దాన్ని మనం వ్యాట్ అని అంటాం. దాని లాస్ట్ వన్ GST. అంటే ప్రజెంట్లీ మనం చూస్తుండేది GST. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఇది మనకు ఇంట్రొడ్యూస్ చేసింది 2017లో. ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాము, నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ట్యాక్స్ యాడ్ అవుతుందన్నాము. సో అలా కాకుండా ఏంటంటే గవర్నమెంట్ ముందే డిసైడ్ చేసేసుకుని ఓకే ఇన్ని ప్లేసెస్లో ఇది ట్యాక్స్ అనేది మనం వసూలు చేయాలి. కాబట్టి టోటల్ ట్యాక్స్ అనేది ఫైనల్గా ఈ GST ద్వారా వసూలు చేద్దామని ఒకే ప్లేస్లో మొత్తం ట్యాక్స్ అనేది వసూలు చేసేస్తారు. దీన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంట. ఇక్కడ మనకు GST గురించి డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకంటే మనం ట్యాక్సేషన్లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద మాట్లాడుతున్నాం. కాబట్టి GST అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నాం. దీని గురించి ఇప్పుడు ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పారు. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఒక ఇండివిజువల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ పైన గవర్నమెంట్కి పే చేస్తున్నాం అన్నాం. దీన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నాం. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఏమన్నాం, డైరెక్ట్గా ఇండివిజువల్ కావచ్చు ఆర్ బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇతను అక్కడ పే చేయడం లేదు, మధ్యలో వేరే వ్యక్తులు వీళ్ళ దగ్గర వసూలు చేసి గవర్నమెంట్ పే చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటున్నాం. సో కాబట్టి ఈ
ఏవైతే ఇక్కడ కొన్ని ట్యాక్సెస్ ఏవైతే ఉందో దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ఆ డిఫరెన్స్ ఏదైనా సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ. దీని గురించి ఆల్రెడీ మీకు ఏది కస్టమ్స్ డ్యూటీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కస్టమ్స్ డ్యూటీ అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ ఒక ఇండివిజువల్ ఏదైతే ఫారిన్ నుండి ప్రోడక్ట్ తెచ్చుకుంటాడో దానిపైన కంపల్సరీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలన్న. సో ఇది కస్టమ్స్ డ్యూటీ అంటాం. అయితే ఈ కస్టమ్స్ డ్యూటీలో ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నారంటే కన్స్యూమర్, దట్ ఈస్ ఎవరైతే కొంటున్నారో, కన్స్యూమర్ అనే పాయింట్ కాదు ఇక్కడ, ఎవరైతే తెప్పించుకుంటున్నారో ప్రోడక్ట్, సో వాళ్ళు దీన్ని ట్యాక్స్ అనేది పే చేయాలి. ఓకే. దాని తర్వాత ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ అనేది ఆల్రెడీ మీరు చూస్తుంటారు మీ ఊర్లో నెంబర్ ఆఫ్ ప్లేసెస్, జస్ట్ లైక్ మనకు పోలీస్ స్టేషన్ ఎలాగైతే ఉందో అదేవిధంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ ఉంటుంది. అంటే ఏంటి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఉంటుంది, ఎక్సైజ్ ప్రొహిబిషన్. సో ఇలాంటి పోలీస్ స్టేషన్ లాగానే ఇది కూడా ఉంటుంది, ఆల్రెడీ మీరు చూసుంటారు. అయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో దీని గురించి చెప్తాను ఇక్కడ. సో ఎక్సైజ్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరర్ సెంట్రల్ ప్రోడక్ట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడో అతను ఆ ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే కంపల్సరీ ఆ సేల్స్ కంటే ముందే ఇతను ఆ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పే చేయాలి. అయితే సెంట్రల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? సెంట్రల్ ప్రోడక్ట్స్ అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లైక్ లిక్కర్ కావచ్చు, లిక్కర్ వైన్స్ ఆ బిజినెస్ ఏదైతే ఉందో. దాని తర్వాత రెండోది లైక్ టొబాకో ప్రోడక్ట్స్. ఓకే. సో ఇవన్నీ కూడా సెంట్రల్ ప్రొడక్ట్స్ అంటాం. అంటే ఇది మన ఇండియాలో ఎక్కడైనా సరే ఏమంటాం బిజినెస్ జరిగినా ఫైనల్గా ఈ ట్యాక్స్ అనేది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అలాంటి ప్రోడక్ట్స్ని మనం ఏమంటాం అంటే సెంట్రల్ ప్రోడక్ట్స్ అంటాం. అయితే మిగతా ప్రోడక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పోదా అంటే నో. చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో అది మన స్టేట్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. బట్ ఈ లిక్కర్ బిజినెస్ కావచ్చు ఆర్ అదర్వైజ్ ఈ టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు. టొబాకో ప్రొడక్ట్స్ అంటే ఏంటి, బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, గుట్కా కావచ్చు, చైనీ, ఖైనీ ఇవన్నీ ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ బ్రాండ్స్. సో ఇవన్నీ కూడా దట్ ఈస్ టొబాకో ప్రొడక్ట్స్ అంట. దీనిపైన డైరెక్ట్గా అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇది వెళ్ళిపోతుంది, అందుకే దీన్ని సెంట్రల్ ప్రొడక్ట్స్ అంటాం. సో అలాంటి సెంట్రల్ ప్రొడక్ట్స్ పైన మనం ఏదైతే పే చేస్తామో దీన్ని ఎక్సైజ్ డ్యూటీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు టొబాకో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లో సేల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే గవర్నమెంట్కి ఎంతైతే మనం స్టాక్ బయటకు వచ్చిందో, బయట ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ స్టాక్ ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో సేల్ చేసింది బయట తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీని ఫార్మాట్ ప్రకారం, గవర్నమెంట్ ఫార్మాట్ ప్రకారం దాంట్లో నువ్వు ఎంతైతే స్టాక్ బయట తీసుకెళ్ళావో, దట్ ఈస్ గోడౌన్ నుండి ఎంతైతే స్టాక్ బయటకు వచ్చిందో ఆ అమౌంట్ వాల్యూ వేసి దీనిపైన గవర్నమెంట్కి ఏంటంటే డ్యూటీ పే చేయాలి. దీన్ని ఎక్సైజ్ డ్యూటీ అంటాం. ఓకేనా. ఒకవేళ మనం పే చేయకుంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అటాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఫస్ట్ మనం పే చేసి వస్తాం. దీన్ని ఎక్సైజ్ డ్యూటీ అంటాం. అయితే ఈ డిఫరెన్స్ చూడండి, కస్టమ్స్ డ్యూటీకి ఎక్సైజ్ డ్యూటీకి డిఫరెన్స్ ఏమంటే ఎక్సైజ్ డ్యూటీ అనేది ఫారిన్లో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే సారీ, సో పాయింట్ ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ అనేది దేనిపైన పే చేస్తావంటే ఫారిన్లో ఏదైతే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్రోడక్ట్ పైన నువ్వు ఏదైతే పే చేస్తున్నావో దాన్ని కస్టమ్స్ డ్యూటీ అంటాం. అయితే ఈ కస్టమ్స్ డ్యూటీ ఎవరు పే చేస్తున్నా అంటే ఎవరైతే తెప్పించుకున్నారో, ఇంకో విధంగా చెప్పాలంటే కన్జ్యూమర్ అనుకుందాం, ఆర్ ఇంకో విధంగా చెప్పాలంటే కస్టమర్ అనుకుందాం. కస్టమర్ ఏదైతే అమౌంట్ పే చేస్తాడో దాన్ని కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమన్నాం, ఎక్సైజ్ డ్యూటీ డిఫరెన్స్ చెప్తున్నాను. సో ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇక్కడ మన కంట్రీలోనే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. అయితే ఈ డ్యూటీ ఎవరు పే చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరర్ పే చేస్తున్నాడు. ఓకే. కస్టమ్స్ డ్యూటీలో కస్టమర్ పే చేస్తున్నాడు డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీలో మ్యానుఫ్యాక్చరర్ డ్యూటీ పే చేస్తున్నాడు. సో ఎక్సైజ్ డ్యూటీ ఎక్కడిది, మన లోకల్ ప్రోడక్ట్, దట్ ఈస్ మన ఇండియాలో మన కంట్రీలో ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం. కస్టమ్స్ డ్యూటీ ఫారిన్లో ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం, ఎక్సైజ్ డ్యూటీ మన కంట్రీలో ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం. ఇది మెయిన్ బేసిక్ డిఫరెన్సెస్ అనేది ఇవి వస్తాయి. ఓకే. దాని తర్వాత డెఫినేషన్ ఆఫ్ పర్సన్. పర్సన్ అంటే
దట్ ఈస్ ఏమంటాం, ఒక పర్సన్ అంటే ఎవరు అన్నది ఇన్కమ్ ట్యాక్స్ పర్సన్ కింద ఎవరెవరిని మనం ఇంక్లూడ్ చేస్తాము అని చెప్పేసి మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్లియర్ కట్గా ఒక దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 యాక్ట్ కింద ఒక సెక్షన్ సపరేట్గా ఇచ్చేసింది. ఆ సెక్షన్ ఏదంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 కింద పర్సన్ అంటే ఎవరెవరు వస్తారు దాని కింద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ పర్సన్ కింద చూద్దాం. ఫస్ట్ అయితే ఇండివిజువల్ అంటే మనకు తెలిసిందే, దట్ ఈస్ వ్యక్తి, ఒక వ్యక్తి అంటే సపోజ్ ఒక కంపెనీలోనో లేదా ఒక గవర్నమెంట్లోనో సపోజ్ నేను సర్వీస్ చేస్తుంటే నాకు శాలరీ వస్తుంది, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. ఈ టోటల్ శాలరీ దీంతో పాటు ఇంకేదైనా నాకు బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నాడో అతను నాకు బెనిఫిట్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తాడో మొత్తం యాడ్ చేసుకొని ఎంతైతే టోటల్ నా ఇన్కమ్ ఏదైతే ఉందో మొత్తం ఇన్కమ్ పైన నేను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడం, అలాంటిది ఇండివిజువల్ అని అంటున్నాం. ఫస్ట్ ఇస్ ద ఇండివిజువల్. అయితే ఇండివిజువల్ కింద ఎవరు వస్తున్నారు? మేల్ కావచ్చు, ఓకే, అదేవిధంగా ఫీమేల్ కావచ్చు, అదేవిధంగా మైనర్ కావచ్చు ఆర్ మేజర్ కావచ్చు. ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్ మనం సంపాదిస్తే అదంతా కూడా ఇండివిజువల్ కిందకు వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాం. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇది ఒక బిజినెస్ అన్నమాట. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది ఒక బిజినెస్. అయితే ఈ బిజినెస్ అనేది మన ఇండియాలో వెరీ ఓల్డ్ బిజినెస్. దాదాపు 1100 ఇయర్స్గా ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉంది. ఇది ఏ రిలీజన్ వాళ్ళు చేయొచ్చు ఇలాంటి బిజినెస్ అంటే ఓన్లీ ఫర్ హిందూస్. అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకేదైనా రిలీజియస్ వీళ్ళైతే ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ చేసేందుకు కుదరదు. అదేవిధంగా చేసుకున్న దాన్ని హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పేందుకు కుదరదు. సో ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ తాత ముత్తాతలు అంటే 4 fathers ఏదైతే డబ్బు పెట్టారో దాన్ని క్యాపిటల్ కింద పెట్టుకొని బిజినెస్ రిజిస్టర్ చేసుకొని రన్ చేయడం. దీంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో మెంబర్స్ అయిపోతారు. మామూలుగా మనం పార్ట్నర్షిప్ అంటాం. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు. బట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఎవరు మెంబర్స్ ఉంటారు? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. అంటే దట్ ఈస్ పెద్దనాన్న, చిన్నాన్నలు వీళ్ళందరూ కూడా దాంట్లో మెంబర్స్ అయిపోతారు. అయితే ఫ్యామిలీలో ఎవరైతే ఏజ్ ఓల్డ్లో పెద్దగా ఎవరైతే సీనియర్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దనాన్న అనుకోండి, పెద్దనాన్నని ఏమంటామంటే ఇక్కడ పదం వచ్చేసరికి కర్త అని అంటాం. మిగతా ఎంతమంది అయితే దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కో-పర్సనర్స్ అంటాం. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో కూడా ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో సో దానిపైన బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తాం. దీంట్లో పర్సన్ కింద ఇండివిజువల్ కావచ్చు, రెండవది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కావచ్చు, మూడవది కంపెనీ. సో కంపెనీ అనేది దట్ ఈస్ ఏదైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో రిజిస్టర్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా కంపెనీ కిందకు వస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ ఏ యాక్ట్ కింద అంటే 1956 యాక్ట్ కావచ్చు ఆర్ 2013 రీసెంట్గా వచ్చిన యాక్ట్, ఈ రెండింటి ద్వారా ఏ యాక్ట్ కింద అయినా సరే కంపెనీ రిజిస్టర్ అయితే అలాంటి కంపెనీ కూడా పర్సన్ కిందకే వస్తుంది. అందుకే మనం కంపెనీని ఏమంటాం? ఆర్టిఫిషియల్ పర్సన్ అని అంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఏమంటాం యాక్టివిటీ కింద ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టించుకుంటుంది. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఏదైతే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారో ఆ ఫర్మ్ ఏదైతే బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పర్సన్ కింద తీసుకుంటాం. దెన్ అన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, అసోసియేషన్ గ్రూప్గా ఫామ్ అయ్యారు. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. సో ఏదంటే అది రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు. రిజిస్టర్డ్ అంటే గవర్నమెంట్లో రిజిస్టర్ చేయడం, అన్రిజిస్టర్డ్ అంటే గవర్నమెంట్లో రిజిస్టర్ చేయకపోవడం. అలాంటిది కూడా ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ సొసైటీస్, కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ గవర్నమెంట్లో రిజిస్టర్ చేస్తుంటారు, కొన్ని చేస్తుంటారు. అయితే అలాంటిది కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు ఆర్ మార్క్ఫెడ్ కావచ్చు, నాఫెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమంటాం? అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటాం. దీంట్లో ఇన్కమ్ జనరేట్ అయితే వీళ్ళు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిందే. వాళ్ళు కూడా పర్సన్ కిందకు వచ్చేసారు. దెన్ an artificial judicial person అంటే
దట్ ఈస్ ఇంతకుముందు కంపెనీ గురించి చెప్పాను మీకు. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే హ్యూమన్ బీయింగ్ కాదు మీకు, మనం వచ్చి న్యాచురల్ పర్సన్. అయితే ఒక సంస్థ ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. అలాంటిది ఇక్కడ ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్ వచ్చేసరికి ఎవరు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే యూనివర్సిటీస్. ఓకే, ఎన్ని యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఏ లోకల్ అథారిటీ ఇస్ నథింగ్ బట్ మున్సిపాలిటీ. ఇప్పుడు మన సపోజ్ పెద్ద మెట్రో సిటీ ఉంది, కార్పొరేషన్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ టౌన్ అయితే మున్సిపాలిటీ కావచ్చు, ఆర్ అదర్వైజ్ విలేజ్ అయితే పంచాయత్. సో ఇవన్నీ కూడా ఏమంటామంటే దట్ ఈస్ లోకల్ అథారిటీ కిందగా వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో పర్సన్ కింద ఈ అన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, అండ్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కావచ్చు, ఆ లోకల్ అథారిటీ పర్సన్ కావచ్చు, దట్ ఈస్ లోకల్ అథారిటీ ఇది కావచ్చు, మున్సిపాలిటీ, పంచాయతీ. ఇవన్నీ కూడా లాస్ట్ పాయింట్లో ఏం పెట్టారంటే ఇవన్నీ ఏవైతే ప్రాఫిట్ ఉద్దేశంతో ఏదైతే వసూలు చేస్తున్నారో పబ్లిక్ దగ్గర, దట్ ఈస్ ఏదైతే పబ్లిక్ నుండి మనీ కలెక్ట్ చేస్తున్నారో అంటే బెనిఫిట్ కోసమే కదా, అన్నీ కూడా పర్సన్ కిందకి వచ్చేస్తుంది. దీంట్లో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 కింద ఇదంతా కూడా పర్సన్ కిందకి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇస్ ద ఎస్ఎస్సి అంటే ఏ ఇండివిజువల్ అయితే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పర్సన్ గురించి మనం మాట్లాడాం కదా, సో ఇదంతా కూడా పర్సన్ కిందకి వచ్చేసింది. అయితే ఏ పర్సన్ అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో వాళ్ళు ఎస్ఎస్సి కింద వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs వరకు ట్యాక్స్ లేదు అనుకుందాం. ఓకే, గవర్నమెంట్ 5 lakhs వరకు ట్యాక్స్ లేదు. ఓకే, ఇప్పుడు పర్ మంత్ సపోజ్ 40,000 రూపీస్ సంపాదిస్తున్నాడు ఒక వ్యక్తి కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో పర్సన్ అన్నాం కదా, సో పర్సన్ అంతా ఇవంతా వచ్చేస్తుంది. సో 40,000 రూపీస్ పర్ మంత్ సంపాదిస్తున్నాడు. సో 12 months అన్నప్పుడు 4,80,000 అంటే 5 lakhs బిలో ఉంది కాబట్టి ఇతను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇతను ఎస్ఎస్సి కాదు, ఎంప్లాయే కానీ ఎస్ఎస్సి అయితే కాదు. సపోజ్ ఇంకో వ్యక్తి పర్ మంత్ 50,000 రూపీస్ సంపాదిస్తున్నాడు, అంటే 1 year గాను మొత్తం 6 lakhs అయింది. సో 5 lakhs వరకు ట్యాక్స్ లేదు, ఎక్స్ట్రా 1 lakh ఏదైతే ఉందో దీనిపైన అతను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. అయితే ఈ 50,000 రూపీస్ ఎవరైతే సంపాదిస్తున్నాడో ఇతను కూడా ఎంప్లాయే. అయితే ఇతను ఎక్స్ట్రా 1 lakh రూపీస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇతను ఎస్ఎస్సి అయ్యాడు. ఒకే ఆర్గనైజేషన్లో 40,000 సంపాదిస్తే అతను ట్యాక్స్ లేదు, ఇంకో అతను 50,000 సంపాదిస్తే ఇతనికి ట్యాక్స్ ఉంది. కాబట్టి ఇద్దరు ఎంప్లాయీసే కానీ ఒకతనికి ట్యాక్స్ లేదు కాబట్టి అతను ఎస్ఎస్సి కాదు, ఇంకెవరైతే ట్యాక్స్ పే చేస్తున్నా అతను ఎస్ఎస్సి. సో ఏ చెప్తుంది సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 కింద ఎస్ఎస్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్. దీన్నే మనం ఏమంటాం అంటే ఫినాన్షియల్ ఇయర్ కూడా అంటాం. ప్రీవియస్ ఇయర్నే ఫినాన్షియల్ ఇయర్ అంటాం. ప్రీవియస్ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఓకే, సో 2024 అంటే ఇప్పుడు మనం ఏంటి జనవరిలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ట్యాక్స్ దేనికి పే చేస్తామంటే 2022 నుండి 2023 అంటే 2022 April 1st నుండి 2023 March 31st వరకు ఏదైతే ఇన్కమ్ సంపాదించామో అది ఈ ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉంటాం. ఓకే, ఇక్కడ రాస్తాను 2022 March 2022 April 1st నుండి 2023 March 31st వరకు ఏదైతే ఇన్కమ్ సంపాదించాడో దీనిపైన ఇప్పుడు ట్యాక్స్ పే చేసి ఉంటాడు. ఇప్పుడు March 31st తర్వాత 2023 March 31st తర్వాత అప్పుడు ట్యాక్స్ పే చేసి ఉంటాడు. దీన్ని మనం ప్రీవియస్ ఇయర్ అని అంటాం. ఓకే, దీన్నే ఫినాన్షియల్ ఇయర్ అంటాం. అంటే ఏదైతే ఏ ఇన్కమ్ పైన అయితే నువ్వు ఇప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నావు అది ప్రీవియస్ ఇయర్ ఆర్ ఫినాన్షియల్ ఇయర్ అంటాం. దెన్ లాస్ట్ వన్ ఇస్ ద అసెస్మెంట్ ఇయర్. సో అసెస్మెంట్ ఇయర్ అంటే ఇప్పుడు
ఏప్రిల్ దట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్ చూపిస్తుంది చెప్తాను. 2023 ఏప్రిల్ 1 నుండి ఇప్పుడు 2024 మార్చ్ 31 ఇది అసెస్మెంట్ ఇయర్ అంట. ఓకే, ఇది అసెస్మెంట్ ఇయర్. బాగా ఈ క్లారిటీ తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ అంటే 2022 ఏప్రిల్ 1 నుండి 2023 వరకు మార్చ్ 31 వరకు ఏదైతే ఇన్కమ్ సంపాదించామో దీనిపైన గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తుంది. దాన్ని ప్రీవియస్ ఇయర్ అంటాం, దాన్ని ఫినాన్షియల్ ఇయర్ అంటాం. అయితే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఇన్కమ్ దేనిపైన అయితే ట్యాక్స్ పే చేస్తున్నామో ట్యాక్స్ పే చేసే ఇయర్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఇక్కడ ఇన్కమ్ సంపాదించారు కదా ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఈ ఇన్కమ్ పైన మనం ఇక్కడ ట్యాక్స్ పే చేస్తాం. అంటే నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నువ్వు ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నావు అది అసెస్మెంట్ ఇయర్ అంట. ఇస్ ఇట్ క్లియర్? సో కాబట్టి ఇది బాగా క్లారిటీ తీసుకోండి. 1-2 సార్లు మీరు ఈ పాయింట్ వింటే కొంచెం క్లారిటీ వస్తుంది. సో క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది. కాబట్టి సో ట్రై టు ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ క్లియర్ కట్గా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని 1-2 సార్లు 3 సార్లు బాగా అబ్జర్వ్ చేసి వినండి. సో మీకు క్లారిటీగా పూర్తిగా అర్థమవుతుంది ట్యాక్సేషన్ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.